టైమింగ్ అసలు క్యాండిడేట్ అయ్యే దాంట్లో ఆమె కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అరే కిషోర్ की फोटो रखो जरे చెప్పిన మీటింగ్ లో చెప్పిన మీ వార్డు కదా, మీరు గెలిచినాక ఫస్ట్ మీరు ఈ ప్రజలకి మీరు ఏం హామీ ఇస్తారు, ఏం నెరవేరుస్తారు మేడం? నేను ఈరోజు డోర్ టు డోర్ స్టార్ట్ చేసినాను అనమాట. 17th వార్డ్ నుంచి నేను ఒక కౌన్సిలర్గా నిలబడుతున్నాను. నేను ఈ వార్డుకి ఫస్ట్ రోడ్లు, తర్వాత శ్మశాన వాటిక, కబరిస్తాన్, ఇవన్నిటికీ రోడ్డు లేదంట. వర్షాలు పడితే ఆడోళ్ళు పోనీకే లేదంట. సో అది చేపిస్తాను. మళ్ళా వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం చేపిస్తాను. ఫస్ట్ రోడ్లు ఇవైతే ఫస్ట్ రోడ్లు మెయిన్, ఆ కబ్రిస్తాను ఇంకా శ్మశాన వాటికది మెయిన్, వాటర్ ప్రాబ్లం ఇవైతే ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఫినిష్ చేస్తాను. మేడం మహిళలకు మీరు ఇచ్చే చేయూత, మీరు ఇచ్చే హామీ ఏముంది మేడం? ఏంటంటే నేను ఒక మహిళనయ్యి వాళ్ళ ఏ ప్రాబ్లం వచ్చినా నేను నిలబడి ఆదుకుంటా. నేను జస్ట్ నేను కాల్ దూరంలోనే ఉన్నా అంతే. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి వాళ్ళ మనసులో మాట నాకు చెప్పుకోవచ్చు. సో ఎలా వెళ్ళాలి, మీరు అందుబాటులో ఉంటారా మేడం ఇక్కడ? అంటే నేను వారానికి 3 రోజులు ఇక్కడనే ఉంటా, కానీ ఫోన్లో అయితే 24 గంటలు అందుబాటులో ఉంటాను. స్పీకర్ బిడ్డ అయినా కాబట్టి నేను ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే బిడ్డని ప్రసాద్ కుమార్ సార్ గారిని నేను పట్టుకొని అడగగలుగుతాను, నాకు పని కావాలి నా వార్డ్కి అని. ఎక్స్ట్రా ఇంకా నా వార్డ్కి నేను చేసుకోగలుగుతాను. అండ్ ఉన్న 34 వార్డులు కూడా 2 యునానిమస్ అయినాయి. మిగతా అన్ని కూడా గెలిపించుకొని రావడం నా బాధ్యత. మీ ఆడపిల్లలకి యూత్ ఆడపిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? మీరు అందరు మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబులు చేయాలి, బయటికి రావాలి ఆడోళ్ళు. ఇంకా బయటికి వస్తే మనకు మంచి ఇక్కడ డెవలప్మెంట్ అయినాక ఫస్ట్ నేను ఆడోళ్ళని కొద్దిగా ఇంటరాక్ట్ ఎక్కువ చేయాలి. వాళ్ళు కూడా మోటివేట్ చేయడం, ఇంటరాక్ట్ చేయడం వాళ్ళతో. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈరోజు వికారాబాద్ జిల్లా లోపల, వికారాబాద్ కాన్స్టిట్యున్సీ లోపల, వికారాబాద్ మున్సిపాలిటీ లోపల 17వ వార్డు నుంచి ఈ 17వ వార్డు ప్రజల యొక్క అదృష్టం అనుకోవాలి. ఈ అదృష్టం ప్రకారంగా వికారాబాద్ మున్సిపల్ లోపల 34 వార్డుల లోపల ఈ రాజీవ్ గాంధీ నగర్ కాలనీ యొక్క వార్డు అదృష్టవంతులు ప్రజలందరూ. ఎందుకంటే ఏదైతే క్యాండిడేట్ నిలబడ్డారో మన అదృష్టం కొద్ది ఆమె స్పీకర్ గారి కుమార్తె కౌన్సిలర్గా మన ప్రజలంతా, రాజీవ్ గాంధీ నగర్ ప్రజలందరూ ఒక కౌన్సిలర్కు ఎన్నిక చేస్తే ఓట్లేసి 99% ఓట్లేసి కౌన్సిలర్గా గెలిపిస్తే ఆమె కాబోయే మున్సిపల్ చైర్మన్, మరి మన స్పీకర్ గారి కుమార్తె అయిన తర్వాత అభివృద్ధి పనుల గురించి అడిగే అవసరం లేదు. ప్రజలకు మీరు చెప్పినట్టు మహిళలకు కానీ, యూత్కు కానీ, యూత్ అమ్మాయిలకే కాకుండా యూత్ అబ్బాయిలకు అందరికీ ఇక్కడ మన 17వ వార్డు లోపల మన జనరల్ హాస్పిటల్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, టూరిజం ఉంది. నేను కూడా ఉన్నవిస్తున్నాను మా ప్రజలకు అందరికీ. రాజీవ్ గాంధీ నగర్ పిల్లలు ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉపాధి 100% వస్తుంది. మా కౌన్సిలర్ అయిన తర్వాత, చైర్మన్ అయిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత కానీ సమస్యనే ఉండదు. ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ముఖ్యమంత్రి స్పీకర్ గారు కుమార్తె, ఆ కౌన్సిలర్ తన బిడ్డ ఇక్కడ కష్ట నష్టాల గురించి, ఇక్కడ వర్క్ డెవలప్మెంట్ గురించి అడిగిన తర్వాత కాని సమస్య లేదు. ఇంకొకటి బ్రదర్ చెప్పినట్టు అపోజిషన్ వాళ్ళు చెప్తున్న మాట మీరు అడిగారు, అది 100% తప్పు. ఏంటంటే మీరు స్థానికంగా ఉంటారా, స్థానికంగా ఉంటే కౌన్సిలర్ ఇక్కడ ఉంటే ఈ కౌన్సిలర్కు మేము అడగవచ్చు, కానీ ఆమె ఎక్కడో ఉంటుంది అని అడుగుదాన్ని అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతుంటే అది 100% తప్పు.
ఆమె 100% ఇక్కడ వారానికి 3 దినాలు ఇక్కడ ఉంటామన్నారు. కరెంటు పోతే కరెంటు మేము ఎవరిని అడగాలి అని అంటున్నారు. మేము ఆ నాలెడ్జ్లో మేము వచ్చింది మీరు అడిగారు. కరెంటు పోతే ఎవరైతే వేరే క్యాండిడేట్ ఎవరన్నా అడిగితే ఆ కరెంటు పోయింది సార్ నువ్వు చెప్పమంటే వాళ్ళు కరెంటు వాడు ఫోన్ లేపుడు కష్టం. ఎవరైతే చెప్పిండో వాడు అవతల ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు ఫోన్ లేపడం కష్టము. ఈయన చెప్పినందుకు వాళ్ళు పని చేయడం కష్టము. అయితే మా క్యాండిడేట్ గెలిపిస్తే ఇషారా మీద కరెంటు పోతే కరెంటు కాదు ట్రాన్స్ఫారం వస్తుంది. వీటికి ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తారు. కౌన్సిలర్ స్పీకర్ గారు అయినటువంటి బిడ్డే కుమార్తె ఆమె చైర్మన్ అయిన తర్వాత కాని పని సమస్యనే లేదు. అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలకు అసలు చిల్లి అది ఏదంటే మాట్లాడుతున్నారు అది అసలు ఆ మాట సందర్భం లేదు. మాట్లాడి అసలు ఇక దొడ్డుగా చెప్పొద్దు. కానీ మా ప్రజలందరి తరఫు మా అదృష్టం మా ప్రజలందరి తరఫున 100% మీ అందరి 17వ వార్డు కౌన్సిల్ యొక్క ప్రజల తరఫున నేను అమ్మగారు మేడం గారికి అనన్య గారికి నేను మాటిస్తున్నాను. 100% 100% ఓట్లేసి గిన్నీస్ బుక్లో ఎక్కాలి మనమంతా.